ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్ర లేడంట అంకుల్. ఇంద్ర లేడంట అంకుల్. ఇంద్ర లేకపోవడం ఏంటి? పోయాడా? అయ్యో బామ్మగారు, లేడు అంటే దాని అర్థం ఇంద్ర చనిపోయాడు అని కాదు. ఇంద్ర మీకిచ్చిన మాట తప్ప మాలో ఎవరి మాట వినే స్థితిలో లేడు అని. ఏమంటున్నావమ్మా? ఇంద్రాను ఈ ఇంటికి రావద్దు అని బామ్మగారు చెప్పారు కదా అంకుల్. అవును, మళ్ళీ మా ఇంటి గడప తొక్కొద్దని వాడితో నేను కరాఖండిగా చెప్పాను. అందుకే కదా బామ్మగారు ఇంద్ర శ్రావ్య పెళ్లికి రాలేదు. గౌతమ్తో 2 సార్లు నా పెళ్లి అనుకున్నప్పుడు కూడా రాలేదు. ఎంగేజ్మెంట్ కి రాలేదు. ఇప్పుడు ఈ పెళ్లికి కూడా రాడు అని అహల్య అంటుంది. కానీ మీ అందరికీ, ముఖ్యంగా అహల్యకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది. ఇంద్రాని తీసుకురావడానికి స్వయంగా గౌతమ్ కాశ్మీర్ వెళ్ళాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఎవరో పేషెంట్ ని చూడ్డానికి సూర్యాపేట వెళ్తున్నాడని గౌతమ్ మాతో చెప్పి వెళ్ళాడు. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి గౌతమ్ అలా చెప్పాడు అంకుల్. కానీ నిజానికి గౌతమ్ వెళ్ళింది కాశ్మీర్కి. తనే ఇందిరాని వెంట పెట్టుకుని వస్తున్నాడు. నువ్వు చెప్పేది నిజమా అదితి? గౌతమే ఇంద్రని తీసుకొస్తున్నాడా? ఎస్ ఆంటీ. కాసేపట్లో ముహూర్తం సమయం కల్లా ఇద్దరూ ఇక్కడ ఉంటారు. నాకు ఇందిరాకి పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగదు. అన్నా, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? చాలా అర్జెంట్ అన్నా, ప్లీజ్. గౌతమ్ గారు ఎక్కడున్నారండి? ఫోన్ ఎత్తండి. గౌతమ్ గారు ప్లీజ్ అండి, ఫోన్ ఎత్తండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాలి గారు, ఏమైందండి? మీరెక్కడికి వెళ్ళారండి? ఇంద్ర బతికే ఉన్నాడని అదితి అంటుంది కదా. అసలు అదితి కాశ్మీర్కి వెళ్ళి ఎవరిని చూసి ఏం చేసింది అని తెలుసుకోవడానికి వెళ్ళానండి, అంతే. ఇంద్ర గారు చనిపోయారని అదితికి తెలిసిపోయిందండి. ఆ విషయం నాతో చెప్పి అందరికీ చెప్తారని బెదిరిస్తోంది. ఇప్పుడు అదితి ఎక్కడుంది? పెళ్లి కూతురు గదిలో ఉందండి, రండి వెళ్దాం. ఏమండి, గౌతమ్ వచ్చాడండి. ఇంద్రని తీసుకొచ్చినట్టున్నాడు. రే గౌతమ్, ఇంద్ర ఎక్కడరా? ఏడువాడు? చెప్తానన్నా, ఇప్పుడే వస్తాను. వస్తానన్నా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడే వస్తాను. రే గౌతమ్, వీడొకడు బయట ఉన్నాడేమో చూద్దాం పద.
ఓ నువ్వు కాశ్మీర్ నుంచి వచ్చేసావా గౌతమ్? ఎక్కడ తను? ఓ రెడీ అవుతున్నాడా? నేను ఆల్రెడీ రెడీ అయ్యాను గౌతమ్. కాసేపట్లో మా పెళ్ళి. అర్జున్ అంకుల్ మాట ఇచ్చినట్టు నాకు న్యాయం జరగబోతోంది. నేను మీ ఇంటి కోడల్ని కాబోతున్నాను. నాకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది గౌతమ్. ఆపతిథి ఇంద్ర చనిపోయిన విషయం నీకు తెలుసని నాకు తెలుసు. కాశ్మీర్లో ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నువ్వు హైదరాబాద్ రాగానే ఆ నిజం చెప్పకుండా ఎందుకు ఇంద్రని కలిశాను మాట్లాడాను అని అబద్ధం చెప్పావు? ఎందుకు పెళ్లిని మండపం దాకా తీసుకొచ్చావు? ఇంకా ఇంద్రతో పెళ్లి అవుతుంది అని బుకాయిస్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అదితి? నేను కొత్తగా ఏం చేస్తున్నాను గౌతమ్? నువ్వు చేసిందే నేను చేస్తున్నాను. ఇంద్ర చనిపోయిన విషయం నువ్వు దాచిపెట్టావు. ఇంద్రతో ఫోన్ చేయించావు, వీడియో కాల్ కూడా చేయించావు. అది నేను మా అమ్మా నాన్నల కోసం చేశాను. మరి నువ్వు దేనికి చేసావు? నీకోసం చేశాను. నా కోసమా? నీలో నా మీద ఇంకా మిగులున్న ప్రేమను బ్రతికించుకోవడం కోసం చేశాను. నేను నీ సొంతం అవ్వడం కోసం చేశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదితి? ఇంకా నాలో నీ మీద ప్రేమ మిగిలి ఉండడం ఏంటి? అసలు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అవునా? అయితే ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దని నాతో ఎందుకు చెప్పావు? ఇందిర బతికలేడు కాబట్టి. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అంటే అది ఇంద్ర లేడన్న విషయం దాచిపెట్టి నాతో ఇంద్రని పెళ్లి చేసుకోవద్దని నువ్వు చెప్తే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా గౌతమ్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది. అందుకే ఇంద్రకి నేను సొంతం అవ్వడం ఇష్టం లేక నన్ను దక్కించుకోవడానికి అలా చెప్తున్నాను అని అనుకుంటాను కదా. అలా ఎందుకు అనుకుంటావు? నేను అలాగే అనుకుంటాను. ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దు అన్నావు. ఇంద్రతో పెళ్ళైతే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పావు. అంటే నేను నీతో మాత్రమే హ్యాపీగా ఉండగలనని కదా నీ ఫీలింగ్? అలాంటిదేమీ లేదు అదితి. నువ్వు ఇంద్రుని తప్ప ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని నేను చెప్పాను కదా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నీకు తెలుసు గౌతమ్. అందుకే కావాలంటే వేరే ఎవరైనా పెళ్లి చేసుకో అని చెప్పావు. నేను నీకు కావాలి. నువ్వు నన్ను మర్చిపోలేవు. మన ప్రేమ అలాంటిది. అసలు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అదితి. నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఒకసారి కళ్ళు మూసుకో గౌతమ్. నీ మనసులో నేనున్నానో లేదో కనిపిస్తుంది. నీ గుండెల్లో నేనే వినిపిస్తాను. కళ్ళు మూసుకొని చూడు గౌతమ్. నీ మనసులో ఏముందో చూడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అదితి?